అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆర్డీఓకు ఫిర్యాదు బాధితుడు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఉడతపల్లి జానకీరామ్ అలియాస్ జాన్ నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణకు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నంలో ప్రసిద్ధి చెందిన సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని విచారణ జరపాలని పిటిషనర్ ఉడతపల్లి జానకిరామ్ ఫిర్యాదు చేశారు. ఆదివారం చర్చిలో జనరల్ బాడీ నిర్వహిస్తుండగా చర్చిలో భక్తులు సమర్పిస్తున్న కానుకలు, కోర్టు కేసులో ఉన్న స్థలాలు, అవతల వ్యక్తులతో కుమ్మక్కై దేవాలయానికి సంబంధించిన కానుకలు సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించగా సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నవీన్ కుమార్ అలియాస్ బబ్బు, నెల్లూరు నిచ్చల్ రాజన్, కె రంజిత్ కుమార్, చొప్పా రోహిణి రోజ్ ఎలియాస్ జాజీ, నెల్లూరి క్లారా డయానా ఎలియాస్ షైనీ అనేవారు మూకుమ్మడిగా నాపై హత్యాయత్నం చేశారు. తరచుగా చర్చిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, ఏకఛత్రాధిపత్యం, నియంత వ్యవహారం ప్రశ్నిస్తుండటంతో నన్ను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో దాడి చేశారని, వీరిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు, ఆర్టీఓ, పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని జానకిరామ్ విలేకరులకు తెలిపారు. గతంలో అప్పటి పోలీసు వారు వీరిపై చర్యల్లో భాగంగా అప్పటి ట్రెజరర్ పిల్లి దేవానంద్ 10 సంవత్సరాల నుండి చర్చ్ అభివృద్ధి కొరకు భక్తులు సమర్పిస్తున్న చర్చి ప్రజాధనాన్ని 2 కోట్లకు పైగా తన ఇంటికి తీసుకెళ్లి చర్చ్ పేరుడు ఉన్న అకౌంట్లో వేయకుండా ఈ మొత్తం సొమ్ముతో రకరకాల వ్యాపారాలు నిర్వహించి చర్చ్కి నష్టం కలిగించారని తెలిపారు. నా పేరు యు జానకీరామ్, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యుడినండి. నేను పూర్వం నుండి కూడా నా తల్లిదండ్రుల నుంచి కూడా సంఘ సభ్యుడిగా ఇందులో మిషనరీ వాళ్ళు విడిచి వెళ్ళినటువంటి చర్చిలో మేము ప్రార్థనలు ఆరాధనలు చేసుకుంటూ ఉంటున్నాము. ఈ చర్చికి సుమారు 450 మంది సంఘ సభ్యులు సార్వత్రిక సంఘంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఆరాధించుకోవడానికి వస్తారు. తర్వాత ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు రియంబర్మెంట్ బకాయిలపై శాసన మండలిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మండల చైర్మన్ తిరస్కరించిన వాయిదా తీర్మానానికి మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయెల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి, ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్ 2 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకొని డబ్బులు ఇస్తాను అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 2 ఇజ్రాయెల్ గారు మాడుతూ 300 యూనిట్లు కరెంటు యాప్కాస్లో పనిచేసిన వారికి, అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఎవరు పెట్టారు ఈ రూల్స్? సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. ఆయన రూల్స్ పెట్టారు. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. కాదని చెప్పండి. మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్. ఇదే సార్ ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. యాప్కోస్ కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారు. చాలా వింత అధ్యక్ష. రూల్స్ మీరు పెడతారు, గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు, కనీసం అంత లేదు. విశాఖలో షాపుల తొలగింపుపై ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలు, చిరు వ్యాపారులు మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం జీవీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. 40 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారాలపై కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని కేకే రాజు విమర్శించారు.
చిరు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులపై కర్కశంగా దుర్మార్గంగా దాడి చేసిన విధంగా ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క బడ్డీలను కానీ షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా, ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి, దురాక్రమణలు ఉన్నాయి, ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పం. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ, టీ షాపులు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, మెకానిక్ షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, పాల బూతులు కానీ, వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా జీవీఎంసీ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి, విద్యుత్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వబడిన షాపులు ఇవన్నీ కూడా. అంతేకాకుండా చాలా చోట్ల గతంలో ఉన్న కమిషనర్సు స్వయంగా ఆకర్ జోన్స్ అని నిర్ణయించి ఆకర్ జోన్స్లో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆకర్ జోన్స్ అని ఇచ్చి నెంబరింగ్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, ఈ 70 గజ ఈ 100 అడుగులో లేకపోతే 120 అడుగులో 80 అడుగులో మీ వ్యాపారాన్ని మీకు కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అఫీషియల్గా ఆకర్ జోన్ డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో కూడా స్వయంగా గతంలో ఉన్న కమిషనర్స్ దగ్గరుండి ప్రారంభించిన ఆకర్ జోన్స్లో కూడా ఈరోజు రామాంజనేయులు కావచ్చు, సాయికాంత్ వర్మ గారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న సృజన గారు ఉన్నప్పుడు కావచ్చు, ఈ రాజాబాబు గారు ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కమిషనర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆకర్ జోన్స్ను కూడా విధ్వంసకర ద్వారంలో ఈరోజు ధ్వంసం చేయటాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల ఈరోజు విశాఖపట్నం నగరంలో సుమారు 40,000 కుటుంబాలకి పైచీలకు 40,000 కుటుంబాలు పైచీలకు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆ కుటుంబాల ఆర్థిక భారంతో వెలవెల్లాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా డైలీ ఫైనాన్స్కో లేకపోతే ఎక్కడో బ్యాంకులో. మంగళవారం అసెంబ్లీకి సమావేశంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంతాప ప్రతిపాదన చేశారు. రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తులకు సభ్యుల తరపున సంతాపం తెలియజేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు సంతాప ప్రతిపాదన ఉందండి. ఎందుకంటే మన కొంతమంది నాయకులు మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నాయకులు, రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు కొంతమంది స్వర్గస్థులు అయ్యారు. వారికి సభాముఖంగా సంతాపం చెప్పవలసిన అవసరం మనకు ఎంత ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా గుడ్డన్న గారి లోక్నాథ్ గారు వారు అందరికీ తెలిసిన వ్యక్తి, రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తే. 1952 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన 3 కుమారులు, 1 కుమార్తె. గుడ్డన్న గారు లోక్నాథ్ గారు 1989 నుంచి 1994 సంవత్సరాల కాలంలో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు మీరందరూ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇతను ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు. ఆయన నిజాయితీకి నిదర్శనంగా మనందరూ కూడా భావించవలసిన అవసరం ఉంది. ఆయన 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 15వ తేదీన మరణించడం జరిగింది. అదేవిధంగా శ్రీ సుగవాసి పాలకొండ రాయుడు గారు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. అప్పుడు మాతోటి కూడా అందరూ కలిసి పనిచేసిన రోజులు కూడా మాకు తెలుసు. ఫరూక్ గారు మేము అందరూ పనిచేసాం. వారు 1946వ సంవత్సరం జూలై 3వ తేదీన అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో జన్మించారు. ఆయనకి 2 కుమారులు,
ఒక కుమార్తె. శ్రీ పాలకొండ రాయుడు గారు 1970 తప్పుడు కేసులను పరిష్కరించండి. అక్రమ కేసుల కారణంగా యువత విద్య ఉద్యోగ సాధన పాస్పోర్టు పొందడంలో ఇబ్బందులున్నాయి. న్యాయ వ్యవస్థలో జ్యుడిషియల్ వేకెన్సీస్ భర్తీ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. శాసన మండలిలో ఎమ్మెల్సీ నాగబాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష. అపోజిషన్ పార్టీ ఎన్వైపీ గారికి, ఇక్కడున్న మినిస్టర్స్, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు. అధ్యక్ష, డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో 3,30,00,000 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, సబార్డినేట్ కోర్ట్స్లో 75% కేసులు సంవత్సరానికి పైగా, అలాగే 30% కేసులు 3 ఏళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి. దీన్ని కేవలం mere డేటా కింద మనం చూడలేము అధ్యక్ష. ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం విక్టిమైజ్ చేస్తున్నాడు. అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష, గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో కోర్టులో 6 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది. సో ఈ 6 సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంపెన్సేట్ చేయగలుగుతాం అధ్యక్ష? దీనికి తోడు పొలిటికల్ వెండెట్టాతో పెట్టే కేసు, ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్ మిగిలిపోతుంది. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్, వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. వ్యవసాయ పనిముట్లపై ఇక నుంచి 5% మాత్రమే జీఎస్టీ చెల్లించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కోటబొమ్మల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతులకి అవసరమైన ట్రాక్టర్ నుంచి అన్ని పనిముట్లపై గతంలో 20% జీఎస్టీ ఉండేదని ఇక నుంచి 5% మాత్రమే ఉంటుందన్నారు. 42 సంవత్సరాల నుంచి రాజకీయంగా మా కుటుంబం ఈ ఎదుగుదలకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి యొక్క జాతర ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి 2వ సంవత్సరం అయితే, ఈ సంవత్సరం అమ్మవారు పుట్టి 100 సంవత్సరాలైనటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. గతంలో చేశాం, అంతకు ముందు చేశాం, 40 సంవత్సరాల నుంచి చేశాం. కానీ నా జీవితం ఈరోజు ధన్యమైంది. నవ్వుతో నభవిష్యత్ అనే విధంగా ఇంతవరకు ఈ జిల్లాలో ఇటువంటి సంబరాలు ఎప్పుడూ జరపని విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ఏదో కోటబొమ్మాలి మండలం, టెక్కల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వస్తారు. పక్కన ఉన్నటువంటి ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తారు. ఎంతమంది భక్తులు వచ్చినా ట్రాఫిక్లో కానీ, దర్శనంలో కానీ, వారికి కావలసినటువంటి సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా 9-10 రోజుల నుంచి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులందరికీ ఒకటే కోరుతున్నాను, అందరూ వచ్చి కొత్తమ్మ తల్లిని దర్శించుకొని అమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా కోటబొమ్మాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రేపు 4 గంటలకి కోటబొమ్మాలి మార్కెట్ యార్డ్ దగ్గరికి తరలి రావాలి.
రేపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు శ్రీశైలం గుడి విన్నారు, కనకదుర్గమ్మ గుడి విన్నారు, అన్నవరం గుడి విన్నారు, తిరుపతి తిరుమల దేవస్థానం గుడి విన్నారు. ఆ నమూనాలన్నింటితో కూడా రేపు శోభాయాత్ర జరుగుతుంది. మహిళలందరూ వచ్చి రేపు ఆ శోభాయాత్రలో కూడా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు ప్రభుత్వమే కాదు, ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయాన్ని కూడా ఇస్తున్నారు. మిల్లర్స్ అసోసియేషన్ కానీ, గ్రానైట్ అసోసియేషన్ కానీ, ఎవరికి తోచిన విధంగా